బ్రేకింగ్ న్యూస్ నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. రాజకీయ కక్షతో తనను కేసులో ఇరికించారని కేటీఆర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇక నేటితో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగియనుండడంతో ఉత్కంఠ నెలకొంది. నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇక నేటితో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగియబోతుంది కాబట్టి మరోపక్క అటు క్వాష్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణ ఉంది కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఇటు దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. కేటీఆర్ కు హైకోర్టు ఈ రోజు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, ఆయన అరెస్ట్ చేయకూడదంటూ. ఇక ఏసీబీ కూడా నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది. ఇక ఈ విచారణ తర్వాత హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుంది అనేది ఒక ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తుందా, లేకపోతే అదేవిధంగా ఏసీబీ దాఖలు చేసినటువంటి నాట్ టు అరెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేకపోతే వాయిదా వేస్తుందా, అసలు ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది అనే చెప్పాలి. నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కేటీఆర్ నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. అవసరమైతే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఈ కేసులో పట్టలేదు, ఈ కేసును కొట్టివేయాలి అని చెప్పేసి కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దానికి సంబంధించి హైకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు గతంలోనే ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు చేసుకోవచ్చు ఈ కేసులో అని చెప్పేసి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులకు సంబంధించి విచారణ కొనసాగబోతుంది. ఇక ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు ఏసీబీ విచారణ కొనసాగుతా ఉంది. ఏసీబీ ఇప్పటికే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఏసీబీకి ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నుంచి ఆయన నుంచి పూర్తిగా సమాచారం తీసుకుంది. ఆ మేరకు ఏసీబీ కూడా ఇటు హైకోర్టు ముందు అన్ని వివరాలు ఉంచబోతుంది అనేది చెప్పుకోవాలి. మరోవైపు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ను తీసుకుని ఇటు ఈడీ కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. జనవరి 7వ తేదీన ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి, అదేవిధంగా 2-3 తేదీల్లో హాజరవ్వాలని అరవింద్ కుమార్, అదేవిధంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ రోజు కనుక హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ సంబంధించి కావచ్చు, ఈ మిగతా పిటిషన్లను కొట్టివేస్తే మాత్రం ఈడీ దర్యాప్తు ముందుకు సాగకపోవచ్చు, అంతటితో ముగిసే అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది కూడా చూడాలి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తు ప్రధానంగా ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏసీబీ పిటిషన్ కనుక అంటే ఈ ఏసీబీ దర్యాప్తుకి ఆస్కారం లేదు. అదేవిధంగా ఈ మిగతా అంశాలను కనుక పరిగణలోకి తీసుకుని కేసు కొట్టివేస్తే మాత్రం కొంత కేటీఆర్ కు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక ఫర్దర్ గా ఆయనకు ఈ దర్యాప్తు అనేది ఇటు ఏసీబీ కావచ్చు, అదేవిధంగా ఈడీ కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు ఏం జరగబోతుంది అన్న ఒక ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ శ్రేణిలో కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ లో ఉన్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు జరిగే విచారణ చాలా కీలకమని చెప్పేసి తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.